మరి బహుశా నేను 45 సంవత్సరాల నుండి ఒక సంఘంలో కాపరిగా ఉంటకు దేవుడు కృపనిచ్చారు. 10 సంవత్సరాలు తర్వాత సంవత్సరానికి 2 ఆదివారాలు బయట ఉండడానికి ఒక నియమం చేసుకున్నాను. 10 సంవత్సరాలలో ఎప్పుడు ఒక ఆదివారం కూడా నేను బయటికి వెళ్ళలేదు. తర్వాత 4 సంవత్సరాల క్రితం నుంచి సంవత్సరానికి 4 ఆదివారాలు బయటికి వెళ్ళడం ప్రారంభించాను. అందులో మీది ఒక ఆదివారం. నేను మీతో ఉండడం చాలా సంతోషమే. మంచి ఆరాధన క్రమము, ఆరాధించువారు కలిగిన సంఘంలో ప్రభును నేను కూడా ఆరాధించుటకు నాకు అవకాశం వచ్చింది. మరి మా సంఘం పక్షంగా కూడా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. దేవుని వాక్యముతో మీకు పరిచర్య చేసే అవకాశం నాకు ఇవ్వబడింది. ఈ దినాలలో నేను ప్రభు నాకు అనుగ్రహించిన మేరకు యోహాను సువార్తలో 15వ అధ్యాయం నుండి వాక్యం చెబుతూ వస్తున్నాను. తగ్గిస్తారండి, ఇది తగ్గించండి. మరి నిన్న ఉదయకాలం నుండి ఉన్నవారికి మీరు ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. మరి ఆదివారం క్రైస్తవులకు కొంచెం కష్టమే. ఇది సెకండ్ సాటర్డే సండే అనే ఒక మంచి నియమం సంఘంలో ఉండడం బాగుంది. కానీ మరి అనేకులు నిన్న రాలేదనుకుంటా. 15వ అధ్యాయానికి రాకముందు కొన్ని ప్రాముఖ్యమైన అధ్యాయాల గురించి చెప్పాను. బైబిల్లో వాటిని మనం చదువుతూ ఉండాలి ఎక్కువసార్లని. అందులో ఒక అధ్యాయం ఈ 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో దేవుని సంఘం యొక్క సాదృశ్య రూపము చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని మొదటి 2 వచనాల్లో చూసాము. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు మొదటి వచనంలో. అలాగే 2వ వచనములో ఆయనలో ఉండే తీగలున్నాయి, అంటే విశ్వాసులమైన మనము. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఈ అధ్యాయంలో ఉన్నాడు. 14వ అధ్యాయంలోనే పరిశుద్ధాత్ముని యొక్క పరిచయం జరిగింది. ఆయన కూడా ఈ 15వ అధ్యాయంలో 26వ వచనములో పరిశుద్ధాత్మను కూడా చూస్తాం. సంఘము అంటే ఈ కలయిక, త్రియేక దేవుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు, అలాగే ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం కూడా. ఇందులో నిన్న ఉదయకాలం మరి 3 రూల్స్ ఉంటాయి దేవుని సంఘంలోకి వచ్చేవారికి. ఫస్ట్ రూల్ ఏంటంటే వారు పరిశుద్ధులుగా ఉండాలి అనే మాట నిన్న ఉదయకాలం. తర్వాత 2వ రూల్ ఏంటంటే ఫలించాలి. ఈ ఫలించుట అనేది ఒక చెట్టుకు పోల్చబడి ఉన్న మాట. ఫలం అంటే వెంటనే మనకు చెట్టు గుర్తొస్తుంది. మనకు చెట్టుకు 2 దశలు ఉంటాయని, అందులో ఒక దశ ఎదిగే దశ, 2వ దశ ఫలించే దశ. కనుక క్రైస్తవులకు కూడా, విశ్వాసులకు కూడా ఎదిగే దశ ఉండాలి, అలాగే ఫలించే దశగా 2 భాగాలుగా మనం జీవించాలి. మనం ఆధ్యాత్మికంగా మరి రక్షణ అనేటువంటి ఒక బీజము ద్వారా మనం నాటబడ్డాం. అలాగే మనం మొక్కగా మొలిచి చెట్టుగా ఎదుగుతూ ఉన్నాం, ఎదుగుతున్న వారు ఉన్నారు, ఎదిగిన వారు ఉన్నారు. ఎదిగిన తర్వాత తప్పనిసరిగా ఫలించాలి. దానికి ఒక మంచి మాట నిన్న మొదటి కీర్తనలోంచి చూశాము. తన కాలమందు
ఫలమిచ్చు చెట్టు. మనందరికి కూడా ఫలించే ఒక కాలము ఉంది. ఫలించే కాలము మనకు ఇంకా రాలేదు అంటే మనం ఎదగలేదు అని అర్థం. కానీ చాలామంది క్రైస్తవులు తామెంతో ఎదిగిపోయిన వారుగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ఎదిగిపోయిన వారుగా అనుకుంటూ ఉంటారు. కానీ వారు ఎదిగారో లేదో ఎలా తెలుసుకుంటామంటే వారి ఫలమును బట్టి తెలుసుకుంటాం. అది కూడా మనం చూద్దాము. ఎదిగేటప్పుడు చెట్టు తన కొరకే ఎదుగుతుంది, కానీ ఫలించేటప్పుడు తన కొరకు ఫలించదు, అది ఇతరుల కొరకు ఫలిస్తుంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే కొద్దీ మనం బలంగా ఉంటాం, ఏపుగా ఉంటాం, పచ్చగా ఉంటాం. మనము ఎంతో జీవముతో నిండిన ఒక ఆకృతిని మనం కలిగి ఉంటాం ఎల్లప్పుడూ కూడా. ఫలించడం ప్రారంభించినప్పుడు మనము ఇతరులకు ఫలము అందించడానికి ఫలించే బాధ్యత వహిస్తాం. దేవుని వాక్యంలో ఒక మంచి మాట మనం చూస్తాం, ఎదిగిన చెట్టు అలాగే ఫలించే చెట్టును గురించి. ఎదిగిన చెట్టు, ఎదుగుచున్న చెట్టు, ఎదిగిన చెట్టు ఆధ్యాత్మిక పరిపక్వతలో ఉంటుంది. కొలస్సే పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఎదిగిన చెట్టు యొక్క లక్షణం చూస్తాం. మొదటి మాట 9, 12 వచనాలు కలిసి ఉంటాయి. అందులో 4వ లైన్ చూడండి. ప్రతి సత్కార్యంలో సఫలులగుచూ ఉంటాము, దేవుని విషయమైన జ్ఞానమందు చూస్తున్నారా, అభివృద్ధి పొందుచుంటాము. గమనించండి, ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, లేక 1, 2, 3, 4 అని వేసుకోండి. 9 నుండి 12 వచనాలు కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం. ప్రతి సత్కార్యములో సఫలులగుచూ ఉంటాం, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచుంటాం, అన్ని విషయములలో ప్రభువును. ఇది గురుతులు అన్నమాట. మనం ఎదిగిన చెట్టు అనడానికి ఇవి గురుతులు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెడతాం, ఆయనకు తగినట్టుగా నడుచుకుంటాం, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుస్తుంటాం. 6వదిగా ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతుంటాం. 7వ మాట, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారొకటి మనను పాత్రులుగా చేసుకుంటాం. ఇక్కడ 7 మాటలు ఉన్నాయి. ఎదుగుచున్న ఎదిగిన చెట్టు. ఎదుగుచున్నది ఎదిగిన కాలమునకు సమీపిస్తున్నటువంటి చెట్టు. ఇదంతా తన కొరకే. ఒక విశ్వాసి ఇవన్నీ తన కొరకే, ఇందులో ఏది ఇతరుల కొరకు లేదు. కానీ ఇంకొక గొప్ప మాట పౌలు తిమోతికి రాస్తాడు, ఎదిగిన చెట్టు లక్షణం ఏంటో. తిమోతి 1వ పత్రికలో 6వ అధ్యాయంలో 17వ వచనం నుండి ఆ మాటలు నేను చదువుతాను, వినండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచి జీవిస్తూ ఉంటారు. అంటే ధనవంతులు తమ అస్థిరమైన ఆస్తిని నమ్ముకొని బ్రతకకూడదు. ఎదిగిన చెట్టు లక్షణం ఏంటంటే, ఈ లోకములో వారు ధనవంతులైనందుకు గర్విష్ఠులుగా, అతిశయించేవారుగా, నేను ఐఎమ్ సంథింగ్,
ఐ హ్యావ్ సంథింగ్ సో ఐఎమ్ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్ అన్నట్టుగా. ఇతరుల కంటే నేను గొప్పదాన్ని, గొప్పవాడిని, నాకేదో ఉంది అని దాని మీద దృష్టి పెట్టుకుని బ్రతకకూడదు. అది లేనట్టే ఉండాలి. మరి ఏమి కలిగి ఉండాలి? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉండాలి. ఇది ఎదిగిన చెట్టు యొక్క లక్షణం. నేను ఉదయకాలం దీని విషయమై చాలా విస్తరించి నిజము పలికి మీలో చాలామందికి నేను శత్రునై ఉంటాను. నిన్న మొదటి మెసేజ్లో అది మింగుడు పడదు, జీర్ణం కాదు. అలాగూ చెప్పడం వలన మీకు సంతోషం కలగదు, నాకు కూడా మీ నుండి అభిమానం దొరకదు. కనుక మొదటి మెసేజ్ చాలా కఠినమైన మెసేజ్. అది ఎదిగిన చెట్లకు అది ఆనందమే, అవును కదా అని అనుకుంటారు. నేను ఒక సహోదరి షీలా మెస్సీ అని ఆమెది ఢిల్లీ. మేము ఒక మీటింగ్లో ఉన్నాం. ఒకసారి దైవజనుడు మాట్లాడుతున్నారు. వెంటనే ఒక తీర్మానం చేసింది. ఆమె విడో, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. దాదాపుగా వృద్ధాప్యలోకి వచ్చేసింది ఆవిడ. ప్రేయర్ లీడర్గా పనిచేస్తారు ఢిల్లీలో. రాంచీ అటు సైడ్ కూడా ఆమె మంచి ప్రేయర్ మూమెంట్ తీసుకొచ్చింది. నేను ఒక వారం రోజులు వారితో కలిసి ఉన్నాను ఆ ప్రాంతాల్లో. అప్పుడు ఆ మెసేజ్ విని ఆమె వెనకకు వెళ్ళిపోయిన తర్వాత తనకు చాలా పెద్ద ఇల్లు, భర్త ఉండే కాలంలో మంచి ప్రైమ్ ప్లేస్లో ఢిల్లీలో 2-3 అంతస్తుల ఇల్లు కావచ్చు, మొత్తానికి చాలా విలువ కలిగిన ఇల్లు ఉంది ఆమెకి. ఆ ఇల్లు పిల్లల పర్మిషన్ తీసుకుని, బాబు మీరు అమెరికాలో ఉన్నారు, మీరు సెటిల్ అయ్యారు, యు ఆర్ వెల్ ఆఫ్, మీకేమీ లోటు లేదు ప్రభు కృప వల్ల. నాన్నగారు మరి ఉన్నప్పుడు సంపాదించిన ఇల్లు, మీరు ఇందులోనే పెరిగారు, ఇది చాలా విలువైంది, కోట్ల విలువైంది, కానీ దీన్ని నమ్మేస్తున్నాను, మీరు అడ్డం రాకూడదు, దీన్ని ఆశించకూడదు. ఎందుకంటే దీన్ని ఎందుకు అమ్ముతున్నానో ఆ కారణం బట్టి మీరు అడ్డం రాకూడదు. ఆ కారణం ఏంటంటే దీన్ని నేను దేవుని సేవకి ఇచ్చేస్తున్నాను. నా కొరకు ఒక చిన్న ఇల్లు, చాలా తక్కువ రేట్లో ఒక్కతాన్ని ఉండడానికి ఒక ఇల్లు తీసుకుని అందులో ఉంటాను. మరి మీరు అనుమతించాలని చెప్పి పర్మిషన్ తీసుకుని ఆ ఇంటిని, క్షమించండి అమ్మేయడం కాదు, ఆ ఇంటిని మరి విశ్వవాణి ఆఫీస్కి ఇచ్చేసింది. ఎమిల్ జబాసింగ్ అనేటువంటి ఉండేవారు, టుట్టుకోరియన్, ఆయన నేటివ్, నేను ఎరుగుదును బాగా. ఆయనకు పిలిచి ఇచ్చేసింది, ఇది విశ్వవాణి కొరకు వాడండి అని చెప్పి. అద్భుతమైనటువంటి సాక్ష్యం. వాక్యము విని వెంటనే స్పందించింది. కనుక అది అందరిలో జరగదు. జరిగే వాళ్ళకి ఆ వాక్యం పరమానందం. గొప్ప వాక్యము దేవుడు నాకు వినిపించాడు ఈరోజు, కనుక నేను ఈ తీర్మానం చేసుకుంటాను అని. ఆ తీర్మానంలో ఏదో మార్చుకుంటాను, ప్రార్థనలో గడుపుతాను, లేక ఇంకా ఎక్కువగా విశ్వాసంలో ఎదుగుతాను అనేది ఒక సాధారణమైనటువంటి తీర్మానం, అభిప్రాయం కాదు. ఒక మంచి ప్రైమ్ ప్లేస్లో ఉన్నటువంటి కోట్ల విలువ చేసి ఒక బిల్డింగు దేవుని సేవకి ఇచ్చేసేయడం, అది అద్భుతమైన మార్పు. ఇక్కడ అలాంటి మాటే ఉంది. నిన్న నేను ఉదయకాలం ఫస్ట్ మెసేజ్లో, ఫస్ట్ సెషన్లో అదే చెప్పాను. అలాగే ఇచ్చిన వారిని ఇవ్వవలసిన అవసరం ఉన్న మనము ఇవ్వలేకుండా ఎందుకు దాచుకుంటున్నాం, ఎందుకు కుష్ఠరోగులు ఆలోచించినట్లుగా మనం ఎందుకు ఆలోచించడం లేదు క్రైస్తవులని విన్నాం. కనుక ఎవరి అభిమానాన్ని నేను చూరగొనను కావచ్చు, కానీ ఇది వాక్య సత్యం. గలతీ పత్రికలో పౌలు ఒక మాట రాస్తాడు, మీ కళ్ళు ఊడబెరికి నాకు ఇస్తానని అన్నారు,
4వ అధ్యాయంలో ఆ మాటలుంటాయి. మీ కళ్ళు ఓడబెరిక నాకు ఇస్తానన్నారు, కానీ ఇప్పుడు నేను సత్యము చెప్పినందున నేను మీకు శత్రువును అయ్యాను అంటాడు. 4వ అధ్యాయంలో తిప్పారు కాబట్టి చూడండి, చదవండి ఆ మాట. అది 10 ఏమండి మీరు చెప్పుకొనిన అది 12వ వచనం నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. తర్వాత 15వ వచనంలో అమ్మగారు చదువుతున్న మాట, మీరు చెప్పుకున్న ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున ఇప్పుడు శత్రునయ్యాను. అంటే నాకు సరిగ్గా కనబడడం లేదు కనుక ఎవరితోనో రాయిస్తున్నాను. నేనే రాయవలసి వస్తే పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తానంట కదా పౌలు. పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాను, సరిగ్గా కనబడక నాకు అని మీరు బాధపడుతున్నారు కదా అంకుల్. నేను మీ కళ్ళు అవసరం, నాకు లేకపోయినా పర్లేదు అనేవాళ్ళు గలతీ సంఘంలో ఉన్నారట. నా కళ్ళు తీసి మీకు పెట్టేస్తాను అన్న వాళ్ళు ఒకానొక సమయంలో వారికి సత్యము చెప్పినప్పుడు వారికి అది మింగుడు పడలేదు కనుక వీడు గుడ్డోడు అయిపోవాలనుకున్నారట. వీడికి ఉన్న కళ్ళు కూడా సరిగ్గా కనపడకూడదు అనుకున్నారు. శత్రువు అయిపోయాడట ఆయన. కనుక సత్యము చెప్పి చాలామంది సేవకులు మరలా పిలువబడడం లేదు. అలాగే ఆ సంఘం ఆ సేవకుడిని ప్రేమించలేకపోతుంది. కానీ మరి ఇవి దేవుని మాటలు, ఇది దేవుని వాక్యం, ఇందులో మధ్యస్థాలు ఉండవు. దెర్ విల్ బి నో మిడిల్ గ్రౌండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక ఇందులో మరి సర్దుబాట్లు ఉండవు. అయితే అది లేకపోతే ఇది అంతే. పర్వాలేదులే అనే మాట ఏదైనా ఉంటే అది దేవుని మాట కాదు, దెయ్యం మాట. ఇక్కడ బైబిల్లో పర్వాలేదు, ఒకసారే కదా, ఏం చేస్తాం, శరీరంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం అనే మాటలు బైబిల్లో కనబడవు. అవి సాతాను యొక్క అగ్ని బాణాలు. పర్వాలేదులే అనేది సాతాను యొక్క అగ్ని బాణం. నువ్వు పర్వాలేదు అనుకుని పాపం చేస్తావు. పర్వాలేదులే, ఒకసారి ఆళ్ళ చేయలేదా వీళ్ళు చేయలేదా అని. అది సాతాను యొక్క అగ్ని బాణం. అది తగిలితే నీ ఆధ్యాత్మిక జీవితం తగులడిపోతుందన్నమాట. ఆ 17వ వచనంలో, కానీ మనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దేవుడు దయచేస్తాడు. ఆయన మనల్నేమి పేదలైపోయి దివాలా కోరులమైపోయి ఈడ్చుకుంటూ మనము వికారంగా జీవించాలని దేవుడు అనుకోడు. మనం చాలా డిగ్నిఫైడ్గా ఉండాలని దేవుడు అనుకుంటాడు. మనము ఆయన పిల్లలము. మనలను ఆయన అనాథులుగా విడిచిపెట్టడు. మీకేం అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలియను. కానీ చాలాసార్లు ఎక్కువగా మనం ఈ మాట పక్కన పెట్టి మనకేది అనవసరమో అది ఇమ్మని అడుగుతాం ఆయన్ని. ఇది మనకున్న బ్యారియర్ అది. సరే, 18వ వచనం ఇక్కడ మంచి ముఖ్యమైన మాట, గీత గీసుకోవాలి, అండర్లైన్ చేయాలి. ఎదిగిన చెట్టు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, అంటే ఎదిగిన విశ్వాసులు వాస్తవమైన జీవమును మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు జీవిస్తున్న ఈ లోకపు జీవితంలో ఏది వాస్తవము కాదు. అందుకే 4వ కీర్తనలో 2వ వచనంలో ఆ హెచ్చరిక ఒకటి మనకు దొరుకుతుంది. అక్కడ 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఆ మాట గమనించండి. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన దానిని వెతికెదరు. ఇది అంటే ఇది వాస్తవం కాదు కానీ వెతుకుతున్నాం. ఇది వాస్తవం కాదు, దాన్ని మనం ప్రేమిస్తున్నాం. అది పోతే ప్రాణం పోయినంత బాధ. అది దొరకకపోతే మనం రాత్రి బవళ్ళు దాని ధ్యాసనే మనకి. కాబట్టి ఎంతకాలము మీరు ఇలా బ్రతుకుతారు?
వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు, ఈ కాలము కొరకు కాదు పునాదులు వేసుకోవడం, రాబోవు కాలము కొరకు పునాది వేసుకోవాలి. ఎదిగే కాలములో ఎదుగుతూ ఉన్నాము. కొంతకాలము, కొన్ని సంవత్సరాలు కావచ్చు. నేను 78లో ప్రభువు నన్ను తన కృపచేత రక్షించారు. నాకు ఇన్ని సంగతులు తెలియవు. వాక్యములో నేను కొత్తగా ప్రవేశించాను. మరి మాకు వాక్యం చెప్పే దైవజనుడు చెప్పిన మట్టుకు చాలా బాగా బలంగా చెప్పాడు. మంచి పునాది, బాగా కూరి దిమిచి కొట్టంటారు కదా, అలాగా కొట్టి బిగించేవాడు వాక్యం చేత. ఒకనొక దినాన్న నేను గోయింగ్ చర్చ్ అనేటువంటి ఒక మెసేజ్ వింటున్నాను. ఒక దైవజనుడు మాట్లాడుతుండగా విన్నాను సికింద్రాబాద్లో. అప్పుడు ఆయన అన్నాడు, అన్లెస్ యూ గో హౌ ద చర్చ్ విల్ గో అన్నాడు ఆయన. నువ్వు వెళ్ళకపోతే చర్చ్ ఎందుకు వెళ్తుంది? గోయింగ్ చర్చ్, గ్రోనింగ్ చర్చ్, గివింగ్ చర్చ్, ఇలాగా 5 మాటలు ఆయన 5 రోజులు మాట్లాడాడు. అందులో గోయింగ్ చర్చ్ అనేది 79లో అక్టోబర్లో 9వ తేదీ అది సెంటినరీ సెలబ్రేషన్లో మాట్లాడుతున్నాడు ఆయన ఒక చర్చిలో. నేను అటెండ్ అయ్యాను దానికి. మరి అప్పుడు నా హృదయంలో పడింది, నేను వెళ్ళాలి అనే మాట. ఎక్కడికి వెళ్ళాలి అంటే, ప్రభు నాకు ఇచ్చిన తలంపు చెబుతున్నాను. ఏం అక్షరాలు కాదు, శబ్దాలు కాదు, ఒక తలంపు. నిన్ను ఎరగని వారి దగ్గరికి, నన్ను ఎరగని వారి దగ్గరికి వెళ్ళాలి అనే మాట. మారు మాట్లాడకుండా నేను బయలుదేరాను. అయితే మరి నీకు వాక్యం తెలియదు, బైబిల్ పూర్తిగా చదివింది లేదు, అర్థం చేసుకుంది లేదు, వీళ్ళు ఏం చేస్తావు అని ఒక మంచి బ్రదరు నా శ్రేయోభిలాష్ అడిగాడు. అప్పుడు నేను తికమకయ్యాను. అవును, వెళ్ళి ఏం చేస్తాను అని అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు నన్ను వెళ్ళమని దేవుడు ప్రేరేపించాడు. వాక్యం ద్వారా, ఆ దైవజనుని ప్రసంగం ద్వారా, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం ద్వారా బలపరిచాడు, నన్ను బిగించాడు నన్ను. మరి అప్పుడు ఆయనకి సమాధానం చెప్పాను. ఒకవేళ బైబిల్ నేను చెప్పలేకపోవచ్చు, కానీ నాకు సాక్ష్యం ఉంది కదా, నేను సాక్ష్యం చెబుతాను. బైబిల్ బోధించలేకపోవచ్చు నేను, కానీ నా సాక్ష్యం చెబుతాను. నేను వెళ్ళేది నన్ను ఎరగని వారి దగ్గరికి, దేవుని ఎరగని వారి దగ్గరికి. వాళ్ళకి బైబిల్లో వాక్యాలు నేను చెప్పక్కర్లేదు, వాళ్ళకేం అర్థం కావు కూడా. కానీ బైబిల్ వాక్యం ద్వారా రక్షించబడిన నాకు సాక్ష్యం ఉంది. నా సాక్ష్యంలో వాక్యం ఉంది, నా సాక్ష్యం సత్యం, నా సాక్ష్యంలో ప్రభు రక్తం ఉంది, ఆయన శిలువ ఉంది, ఆయన జీవం ఉంది. కనుక దాన్ని నేను ప్రకటిస్తాను, దాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తాను నేను అని. అదొక రకమైనటువంటి కన్విక్షన్తో, ఎవరు ఒప్పుకోనటువంటి ఏ దైవజనుడు నన్ను సేవకెళ్ళకు ఒప్పుకోడు. వాడు ఒప్పుకోకపోవడం న్యాయమే, కానీ నాకు అలాగ జరిగింది. కనుక నేను అలాగూ మరి వెళ్ళినప్పుడు, అంటే నేను పెద్ద ఎదిగిన చెట్టునే కాదు, కానీ చాలా ఫలాలు ఇచ్చే అంత వయస్సు నాకు రాలేదు. కానీ నా లోపల ఉన్నటువంటి ఆశ చొప్పున నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈనాటి వరకు కూడా అక్కడ నేను ఉండుటకు, సేవలో వాడబడుటకు దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. తర్వాత నేను బైబిల్ చదువుకుంటూ, దైవజనులు ఇలాంటి వారు చెప్పే వాక్యాలు వింటూ, ఉదయకాలం కూడా దానం గారు చెబుతున్నారు, కృపను గురించి మాట్లాడుతున్నప్పుడు కరుణా సంపరణ అన్నప్పుడు నా ఒళ్ళు పులకరించింది ఆ మాటకు. ఇలాంటి వాక్యాలు పొందుతూ నేను ఎదుగుచూ మరి అలాగే ఫలమిచ్చుట కూడా ప్రారంభమైంది. ఇక్కడ మనం చదివిన వాక్యం మనం చూస్తే, మనం ఎదిగేంతకాలం మన కొరకు ఎదగాలి, కానీ ఫలించే కాలంలో మనం ఫలించాలి. ఆ ఫలించుట అనే కాలములో మన వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటకు, రాబోవు కాలమునకు మంచి పునాది మనం వేసుకుంటాం. మనం మంచి పునాది వేసుకుంటాం. లేక పునాది లేని క్రైస్తవులు ఎప్పుడో ఏ గాలికో వేళ్లతో సహా కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగ ఎంతోమంది కూలిపోయిన వారిని మనం ఎరుగుదాం. మనం అలా కాకుండా ఉందుముగాక. ఇక్కడ
మరి అలాగా ఫలించే క్రైస్తవులు ఫలించే కాలంలో వారు ఫలించడం ద్వారా 18-19 వచనాలు చదువుతున్నాం. మేలు చేయువారును ఎవరికి? మేలు ఎవరికి? ప్రభువుకా? మనం చేయకపోతే మేలు దేవుడు కీళ్ళు పడిపోతాడా? అంటే ప్రభువు పక్షంగా ఇక్కడ 2 మాటలు గమనించండి, గుర్తుపెట్టుకోండి. రైలు పట్టాలను పోల్చుకోండి. ప్రతి విశ్వాసి ప్రభువులో జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. ప్రభువులో జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. ఇవి రైలు పట్టాలు. ఈ 2 రైలు పట్టాలు. దీని మీద విశ్వాస జీవితం కొనసాగాలి. ప్రభువులో జీవించుటంటే అది నువ్వు ఎదుగుట, బలపడుట, ఇంకా నేర్చుకునుట, ఇంకా మార్చుకునుట, ఇంకా నిన్ను నీవు ఏపుగా ఎదుగుటకు సారమును పీల్చుకొనుట. వేరులో నుండి వేరు క్రిందకు దిగుతుంది. మంచి మాట మనం యెషయా గ్రంథంలో 37వ అధ్యాయంలో 31వ వచనంలో చూస్తాం. ఇట్ డ్రాస్ ద రూట్ డౌన్ అండ్ బేస్ ద ఫ్రూట్ అబౌవ్ అని రాసి ఉంటుంది. అంటే అది ఇంకా క్రిందికి వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తుంది. నీ రూట్ లోపలికి డ్రా అవుతున్న కొద్దీ, లోపలికి దిగుతున్న కొద్దీ నువ్వు పైకి ఎదుగుతూ ఉంటావు, పైన ఫలిస్తూ ఉంటావు. ఈ ఫలము దేని కొరకంటే ఇతరుల కొరకు మేలు చేయుట. ఇతరులకు మేలు జరగాలి నీ జీవితం వల్ల. ఇతరుల కొరకు నువ్వు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అనే ధనము నీ దగ్గర ఉండాలి. దాన్ని నీవు ఔదార్యముతో ఖర్చు పెట్టాలి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై నీ డబ్బులు, నీ సంపాదనలో ఇతరులకు నువ్వు పాలివ్వడం అంటే వాళ్ళకు నువ్వు పిల్లలకి ఇచ్చినట్టు, నీ ఆస్తిని పంచినట్లు, ఖర్చు పెట్టినట్లు నువ్వు ఇతరుల కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి. ఇది ఫలించుట లక్షణం. ఇక్కడ చెబుతున్నాడు. కొలస్సే పత్రికలో ఎదుగుటల గురించి చెప్పాడు, ఎదిగిన వారి లక్షణాలు. ఇక్కడ ఫలించే వారి లక్షణాలు చెబుతున్నాడు. ఈ 2 మనము 4-5 సార్లు చదవాలి, దాన్ని మనం అంగీకరించాలి. మరి ఫలించుట అంటే ఏంటో చెప్పాను. 3 విషయాలు. క్రైస్తవుడు ఫలించుడనగా మొదటిది చెప్పండి ఎవరైనా. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, తర్వాత నీ సంసార జీవితం, నీ సాంఘిక జీవితం. ఈ 4 ఏరియాస్లో నీవు సంఘములో ఉన్న విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అలాంటి మాదిరి కలిగిన విశ్వాసివిగా నీవు ఎక్కడో బయట కాదు, సంఘములో ఉన్న వారికి నీవు మాదిరిగా ఉండాలి. బయట నీవు ఎలాగున్నావో ఆ సంగతులు సంఘములో ఉన్న వారికి వినబడ్డప్పుడు వారు నీ గురించి ఏమి వింటున్నారో, బయట నీ కుటుంబంలో ఏమి వింటున్నారో, నీ సంసార జీవితంలో ఏం చూస్తున్నారో, భార్యాభర్తల అనుబంధం ఎలాగుందో, పిల్లలతో తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ బంధం ఎలాంటిదో, అలాగే నీ వ్యక్తిగత జీవితం ఎలాగుందో, ఇవన్నీ సంఘస్థులు చూచినప్పుడు ఇది మాదిరిగా ఉండాలి. తిమోతి, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు. అవిశ్వాసులకు అందరూ మాదిరిగానే ఉంటాం, విశ్వాసులకు మాదిరిగా ఉండు అనే మాట. అది ఫలించుటనగా అది మొదటి. రెండవది, నీవు ఏమి చేసినా దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు చేయాలి. పేరు కొరకు కాదు, గుర్తింపు కొరకు కాదు, మెప్పు కొరకు కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు చేయాలి. మూడవది, నీ వ్యక్తిగత సాక్ష్యము ద్వారా, నీ వ్యక్తిగత రక్షణ సాక్ష్యము ద్వారా కొన్ని ఆత్మలను సంపాదించాలి. ఇది ఫలించుట అంటే. నువ్వు ఊరికే ఎదిగిపోవడం కాదు. నేను చెప్పాను కదా, నేను 20 సంవత్సరాల వయసుకి 5 అడుగులు ఎదిగాను. ఆ లెక్కన ఎదిగితే ఇప్పుడు నేను 18 అడుగులు ఉండాలి. 18 అడుగులు ఉంటే నేను ఎందుకు పనికిరాను? నా ఎత్తు 18 అడుగులు ఉంటే ఈ టాప్ కూడా సరిపోదు, ఇంకా పైకి పోవాలి, ఆ లిఫ్ట్ ఏరియాకి వెళ్ళిపోవాలి నాకు ఎక్కడికో కింద నుంచి. కనుక ఎదగడం 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 అనేటువంటి మాట ఏదో పాలపీకలు నోట్లో పెట్టుకుంటే బోధకుడు వచ్చి
ఆ నిబ్బుకి ఇది పెట్టి పాలు పట్టించడం కాదు. ఎవ్రీ సండే లేకపోతే బైబిల్ స్టడీ తదితరమైన కూడికల్లో పాల్గొనడం అనేది అది ఒక మతపరమైన కార్యక్రమానికి చెందిన మాట. కానీ ఎదిగిన నీవు ఫలించడం ప్రారంభించకపోతే, నువ్వు ఎదిగి నిష్ఫలమైన వ్యక్తి అయిపోతే నీ వేరుకు గొడ్డలు వస్తుంది, గంపరాదిక. 3 సంవత్సరాలు గంపొచ్చింది ఆ అంజూరపు చెట్టు దగ్గరకు, 4వ సంవత్సరం గొడ్డలు వచ్చింది. ఇక నువ్వు పనికిరావు, కట్ ఇట్ ఆఫ్ ఎట్ వన్స్ అన్నట్లుగా మన జీవితాలు, చాలామంది క్రైస్తవుల జీవితాలు అట్లా మూలన పడి మురిగిపోతున్నాయి. వాళ్ళ క్రైస్తవ జీవితం మురిగిపోతుందంతే, అది కుళ్ళిపోతుందంతే, అది ఫలించడం లేదు. కనుక ఇక్కడ మనం ఈ మాటలు గుర్తుపట్టుకోవాలి. మన సాక్ష్యము ద్వారా, సమాజంలో మన సాక్ష్యము ద్వారా, మన రక్షణ సాక్ష్యము ద్వారా, ఒకవేళ బైబిల్లోని వాక్య భాగాలు, మన రక్షణ గురించి దేవుని మాటలు చదవాలి. అవి అందులో జీవం ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. అవి వారి హృదయాలను పగలగొడతాయి, వారి గుండెలలో భయం పడుతుంది. అలాంటి వాక్యాల ద్వారా కొన్ని ఆత్మలు మనం సంపాదించాలి, దేవుని నడిపించాలి. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఈ చర్చకు వచ్చంటే? ఇక్కడ రేకుల షెడ్ ఉండేది, అప్పటి నుంచి వస్తున్నాను. ఆ తర్వాత కింద కట్టాం, తర్వాత పైన కట్టాం, తర్వాత పైన వేసాం, ఇంకా అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తాం అని ఇలాంటి బడాయి మాటలు చెప్పుకుంటూ బ్రతకడం కాదు. ఒక ఆత్మను సంపాదించావా? ఇక్కడికి వచ్చిన క్రైస్తవులు అక్కడక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చిన వాళ్ళు, సుధాకర్ గారు చెప్తున్నారు, ఓసారి మిమ్మల్ని అక్కడ చూశాను, మిమ్మల్ని ఇక్కడ చూశాను, తర్వాత అక్కడ చూశాను, తర్వాత ఇంకో దగ్గర చూశాను, ఇప్పుడు ఇక్కడ చూశాను అంటున్నారు సుధాకర్ గారు. అంటే అర్థం ఏంటి? ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడైతే ఉద్యోగాన్ని తిరుగుతున్నాడో అక్కడెల్లా చర్చికి వెళ్ళేవాడు ఆయన. నేను అక్కడికి వెళ్ళాను ఏదో దినాల్లో వాక్యం చెప్పడానికి. అట్లా మీరు తెలుసన్నా అంటున్నారు ఆయన. అట్లా అక్కడిని ట్రాన్స్ఫర్ ఇచ్చారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చారు, లేక వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, యూత్ అయ్యారు, మెంబర్స్ పెరిగారు కాదు. వాళ్ళకి పెళ్ళి అయింది, కోడలు వచ్చింది, మా సంఘంలో చేరింది కాదు. నీ రక్షణ సాక్ష్యము ద్వారా నీవు సంపాదించిన ఆత్మలు ఎవరు? ఈ ప్రశ్న మనందరికీ. ఎవరు ఇందులో ఎక్సెప్షనల్ కాదు. నేను సంఘ పెద్దనండి అంటే నువ్వు ఎక్కువ ఆత్మను సంపాదించాలి. సంపాదించి ఆ మాట చెప్పుకుంటే ఒక అందం, ఆనందం అది, కానీ లేకపోతే కాదు. కనుక అది ఫలించుట. ఫలించకపోవడానికి కారణం ఏంటి? 3 కారణాలు చెప్తాను మళ్ళీ నేను. మొదటి కారణం ఏంటంటే, దేవుని కొరకు నిన్ను నీవు సంపూర్ణముగా వేరు చేసుకుని జీవించక. ఒక మాట చూడండి, హెచ్కేల్ గ్రంథంలో 15వ అధ్యాయంలో, హెచ్కేల్ గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనంలో, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటే ఏమైనా శ్రేష్టమా అనే ప్రశ్న. అంటే అది ద్రాక్ష చెట్టే, కానీ ఎక్కడ పెనవేసుకుని ఉంది? అది అడవి చెట్లలో పెనవేసుకుని ఉంది. క్రైస్తవులు లోకస్తులతో పెనవేసుకుని బ్రతుకుతున్నారు. అది క్రైస్తవులే. నిన్న క్రైస్తవుల గురించి కూడా చెప్పాను. క్రైస్తవులు అనే మాట బైబిల్ మాట కాదు, అది బయట వాళ్ళ మాట. అది దాన్ని మనం శిరోధారంగా చేసుకుని మేము క్రైస్తవులు అంటే ఏం ప్రయోజనం లేదు. కనుక అడవి చెట్లలో పెనవేసుకుని ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్ల కర్రల కంటే ఏమైనా శ్రేష్టమా? ఆ తర్వాత ఒక మాట ఉంది చూడండి, అది పొయ్యికే తగును సరిపడును కదా. 3వ వచనం చివరి మాట చూడండి, అది పొయ్యికే సరిపడును కదా. ఏంటి? అడవి చెట్లన్నీ దేనికి సరిపోతాయి? పొయ్యికి. వాటిని పెనవేసుకున్నప్పుడు ద్రాక్ష చెట్టు కర్ర ఎందుకు పనికి వస్తుంది? పొయ్యికే తగును. అందుకే పెంతెకొస్తు దినాన్న పేతురు వాక్యం చెబుతూ 38వ వచనంలో మారు మనసు గురించి చెప్పాడు. మీరు మారు మనసు పొందండి, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు,
మీరు బాప్తిసం తీసుకోండి, ఆయన పరిశుద్ధాత్మని వరమునిస్తాడు అని చెప్పాడు. తర్వాత 40వ వచనంలో అంటాడు, మూర్ఖులైన ఈ తరము వారికి, అది అడవి చెట్లు, మూర్ఖులైన ఈ తరము వారు అడవి చెట్లు, దాంతో పెనవేసుకుంటున్నావు. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో కొన్ని నామ్స్ ఉంటాయి. కులం ఏంటి అది ముఖ్యం, కట్నం ఎంత ఇస్తారు అది ముఖ్యం, రంగు ఎలా ఉంది అది ముఖ్యం, ఏం ఉద్యోగం ఏం చదువు అది ముఖ్యం. కానీ ఆత్మ సంబంధమైన జీవితం ఎక్కడో అట్టడుగున. ఇవన్నీ అయ్యాక తర్వాత విషయం, చర్చికి వెళ్తారంట. ఆ అబ్బాయి ఏంటంటే ఉద్యోగం చేస్తాడు కాబట్టి దూరం ఉంటాడు కాబట్టి కొంచెం వెళ్ళడేమో, కానీ పేరెంట్స్ మొదటి నుంచి చర్చికి వెళ్తారండి. ఎన్ని సర్దుబాట్లు. కులం ఖచ్చితంగా చూస్తారు, బహుశా కట్నం కూడా కోరుకుంటారు, రంగు చూస్తారు, విద్య చూస్తారు, ఉద్యోగం చూస్తారు. ఆత్మీయ జీవితం విషయం ఏ అడవి చెట్టు, ఇవన్నీ అడవియే. ఈ కులం కానీ, కట్నం కానీ, రంగు కానీ, విద్య కానీ, ఉద్యోగం, ఇవన్నీ అడవి చెట్లే. అమ్మాయిలోనూ అబ్బాయిలోనూ ఇవి ఉన్నాయా లేవని చూస్తారు, ముడి పెట్టేసుకుంటారు, ముడిపడిపోయి ఉంటారు. ఏం ఫలిస్తావు నువ్వు? ఏమన్నా ప్రయోజనమా? అది పొయ్యికే సరిపడును కదా, కాల్చడాకే పనికొస్తుంది కదా అనే మాట. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టక. నిర్జీవమైన క్రియలు ఏంటవి? గలతీ పత్రిక చదవండి, ఎవరో చక్కగా చదువుతున్నారు. 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఆ కాలమందైతే, ఎవరో మైకులో చదువుతున్నారు కదా, ఇక్కడ చదవండి, మైకులో చదవండి, అందరికి వినిపిస్తుంది. చదవండి, చెప్పమ్మా. ఎంత? 4:8. 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయుంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక గమనించండి మాటలు. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠములు అంటే ఏంటి? ఆ మూలపాఠాలంటే దేవుని ఎరుగని కాలములో ఏదో వేదాంతం, ఏదో ఒక మంత్రం, ఏదో ఒక సూచన, ఏదో ఒక నక్షత్రం, ఏదో ఒక దిశ, ఏదో ఒక ఆచారము, దురాచారము, ఏవో భయాల చేత కొన్ని ఆంక్షలు, ఈ విధంగా మరి బ్రతికాం, వాటికి దాసులమయ్యాం. పిల్లి అడ్డం వస్తే వెళ్ళొద్దు, దాని దాసులమైపోయాం. ఎవడో తుమ్మితే అది శుభం కాదు, దాసులమైపోయాం దానికి. అంతేకాదు కొన్ని కార్యాలు, మనం ఎన్ని తతంగాలు పాత జీవితంలో ఉన్నాయి. ఎవరైనా చచ్చిపోతే దినాలు చేయాలి, దాని పేరు మార్చాం, జ్ఞాపకార్థ కూటం అని పెట్టాం. ఏమండి కౌంట్, అదే ఎంత సారగుచ్చో మంచి మాట విన్నాను నేను. అలాంటివి ఆయన అస్సలు ఒప్పుకోరు అనే మాట వారి కుమారుడు నోట చెప్పారు ఆ మాట. నాన్నగారు అస్సలు ఏ ఆచారం దగ్గర రానివ్వరు. వివాహాల్లో ఎన్ని తతంగాలండి, ఎన్ని తతంగాలు. ఆ మంగళసూత్రాలు అవి పాత జీవితంలో కాదా? అది నిష్ప్రయోజనం కాదా? నిరర్ధకం కాదా? బలహీనమైంది కాదా? అది ఆ ప్రధానాల్లో, ఆ రిసెప్షన్లో ఎన్ని హంగులు, ఎన్ని ఆర్భాటాలు. వాస్తవమైన జీవనకు రాబో కాలము కొరకు మంచి పునాదులకి నిన్న ఆ రాళ్ళు మంచియేనా? ఆ పునాదులు వేసేవి మంచియేనా? ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందంటే ఎంత గందరగోళం అండి, ఎంత దరిద్రపు ప్రోగ్రాములు అండి అవి. ఓ ఫ్లెక్సీ వేసి బ్యూటీ పార్లర్లో ఆ పిల్లని తయారు చేసి, ఆ అపశుభం ఎరగని 8-9 తరగతి చదువుతున్న అపశుభం ఎరగని ఆ పిల్లని తీసుకొచ్చి, అమ్మ నువ్వు పెద్దానివయ్యావు, జాగ్రత్త, కుర్రోళ్ళు వెనకాల పడతారు, జాగ్రత్తగా ఉండాలి, ఇంతకుముందులాగా ఎన్నో పాపపు పాఠాలు తల్లి నేర్పిస్తుంది.
ఏమనుకుంటుంది? నేను మంచి మాటలు చెప్తున్నాను అనుకుంటుంది, నా బిడ్డకు జాగ్రత్తలు చెప్తున్నాను అనుకుంటుంది. కానీ ఆమెకు అసలు తెలియని విషయాలు నేర్పిస్తుంది. ఎంత పనికి మాలిన కార్యక్రమాలండి అవి. దానికి ఒక మైకు, దానికి ఒక ఇంతకుముందు పంతులు వచ్చి మంత్రాలు చదివాడు, పాస్టర్ వచ్చి బోధలు చేస్తున్నాడు, పాటలు పాడుతున్నారు. అది అవసరమా? నీ బిడ్డ మెచ్యూర్ అయిందని పక్క వాళ్ళకి ఎందుకు తెలియాలి? అసలు ఆ పిల్లకు కూడా ఎందుకు తెలియాలి అంత స్ట్రాంగ్గా? ఏమవసరం? ఫ్లెక్సీ మీద వేశారు. ఏముంది అక్కడ? ఆ మాట ఏం రాస్తుందంటే, ఒకసారి నేను ఎక్కడికో మీటింగ్, కార్లు నైట్ టైం, అది ఇలాగ కార్ టర్న్ అవుతుంటే ఆ ఎలక్ట్రికల్ పోలు కట్టుంది ఆ ఫ్లెక్సీ రోడ్డు మీద, కామన్ ప్లేస్లో. ఏం రాస్తుందంటే, ఓణి ఆరాధనకు ఆహ్వానం. ఎంత దౌర్భాగ్యం అండి! ఓణి ఆరాధనకు ఆహ్వానం అంటే కుర్రోళ్ళు ఎవరైనా చూసి అవదరా ఇది, అరే భలే ఉందరా, ఇది ఎక్కడదరా, అరే అదేరా. ఇంతేనా మాటలు? నీ బిడ్డ గురించి, నీ కుమార్తె గురించి మాట్లాడే మాటలు? రోడ్ల మీద వేసి, టెంట్లు వేసి, విందులు చేసి, మీటింగ్లు పెట్టి, మైకులు పెట్టి ప్రకటించడం అవసరమా? ఓ డాక్టరమ్మ మా దగ్గర, మా చర్చిలో చదువుకున్న వాళ్ళు, తర్వాత వాళ్ళు డాక్టర్స్ అయ్యారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. నేను ఒక పెళ్ళికి వెళ్తే వాళ్ళ రెండవ కూతుర్ని ఎత్తుకుని వచ్చారు. మొదటి బిడ్డ ఎరుగుదని నేను, అంకుల్ రెండో పాపని మీరు చూడలేదని దగ్గర తీసుకొచ్చారు. ఆ పెళ్లిలో భోజనం అయ్యాక ఎవరో ఐస్ క్రీమ్ ఇస్తే నేను తిననన్నా కానీ, తినండి అంకుల్ బాగుంది స్పెషల్ అంటే, సరే చేతితో పడి తిన్నాడు. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఆ పిల్ల ఇదిగో పాపని అంటే ఐస్ క్రీమ్ రాసా, అయ్యో నోట్లో పెట్టాను నేను. అది తీసి చిన్న చెక్క గరిట ఏదో ఉంటుంది కదా, దాంతో నోటికి అయ్యయ్యో అన్నప్రాస అవ్వలేదు అంటున్నారు. నేనన్న ఐస్ క్రీమ్ ప్రాస అయిందిలే, కొద్దిలే. ఏంటండి దురాచారాలన్నీ? అన్నప్రాసలు, అక్షరాభ్యాసాలు, ఇవి నిష్ప్రయోజనమైనవి, ఇవి బలహీనమైనవి. మూలపాఠాలంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి మీరు ఎరగనప్పుడు, దేవుళ్ళు కాని వారికి భయపడేటప్పుడు మీరు చేసే కార్యాలు అవి. ఇప్పుడు కూడా వదిలేరా? పేర్లు మారుస్తున్నారు, పంతులు మారాడు, పాటలు మారిని, శ్లోకాలు మారిని, పూజా విధానాలు మారిని, కానీ చేసేది మాత్రం అవే ఆచారాలు, అదే నిర్జీవమైన క్రియలు, అవి పనికిరాని క్రియలు. పౌలు అంటాడు అక్కడ ఒక మాట చూడండి, మీరు 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. మా ఫాదర్ చనిపోయాడండి, ఇది 3వ సంవత్సరం, ఫలానా డేటు, అందరికీ ఆహ్వాన పత్రికలు వేస్తారు క్రైస్తవులు. మా నాన్నగారు ఫలాని రోజున మహిమా ప్రవేశము చేసి ఉన్నారని మీకు తెలియచేయటకు చింతించుచున్నామండి. మరి పాతాళను పోతే మంచిదా ఏంటి? అస్సలు ఆ కామన్ సెన్స్ లేదండి. ఇది పాత అలవాట్లు, పాత అన్యులు వేస్తారు అలాగా, పరమ అని తెలియచేయటకు చింతించుచున్నామంటారు. అలాగే మనం కూడా మహిమలో ప్రవేశించారని తెలియచేయటకు చింతించుచున్నాము. మీరందరూ రండి పాతాళంలో దోసేద్దాం మా ఫాదర్ని అన్నట్ట. ఏంటి అసలు ఈ నాటకాలు, ఏంటి డ్రామాలు? ఇవన్నీ ఆ పాత భయాల్లో పేర్లు మార్చి, నాజూకు పేర్లు, క్రైస్తవ పేర్లు పెట్టి మళ్ళీ అవే ఆ దినాలే, ఆ పిండా కూడే మళ్ళా చేస్తున్నాం మనం. ఎంత దరిద్రపు ఆలోచనలు. పౌలు వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడట 11వ వచనం చూడండి, మీ విషయమై నేను పడిన కష్టము. ఎందుకు కష్టపడ్డాడు ఆయన? ఇలాంటి చేయకుండా చేయడానికి, ఇలాంటి ఆపడానికి కష్టపడ్డాడు ఆయన. కానీ వీళ్ళు మానతాలేదు గనుక నేను మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అంటే ఇది ఎలా ఉందంటే, ఆ కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీకు ప్రధానమైంది కానీ పెళ్ళవద్దు లేదని భయపడుతున్నాను అంటాడు ఆయన. మీకు ప్రధానము చేసి తిని, ఒకే పురుషునికి మిమ్మల్ని కన్యకగా క్రీస్తు యేసుకు ప్రధానము చేసి కానీ, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మిమ్మును కూడా మోసగించి, క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో మీరని నేను ఆయనకు భయం ఉంది కానీ వీళ్ళకి భయం లేదు. ఈనాడు సేవకులు భయపడుతున్నారు, విశ్వాసులు ఏమైపోతారని. వాళ్ళకి భయం లేదు. మీరు వస్తారా లేదా, లేక ఇంకో సేవకుడితో చేయించుకోమంటారా, సంఘం మారిపోమంటారా, మీ ఇష్టం.
ఎంత బాధాకరమైన విషయం. నిర్జీవమైన క్రియల్లో విడిచిపెట్టడం వల్ల ఫలించడం లేదు మీరు. తర్వాత మూడవ మాట ఏంటంటే, మాదిరి గల దైవజనులను లేక మీ ముందు ప్రభువును నమ్ముకొని ఆధ్యాత్మిక నిష్ఠతో బ్రతికే వారిని అనుసరించక. పౌలు ఫిలిప్పీలకు రాస్తా మాట అంటాడు 3వ అధ్యాయంలో 17వ వచనంలో, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. కొరింథీయులతో ఆ మాట అంటాడు. తర్వాత ఫిలిప్పీలతో కూడా ఈ మాట, అదే మాట మరలా చెప్పాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అదే మాట చెరసాల్లో ఉండి రాస్తున్నాడు. ఎపఫ్రోదితు తీసుకెళ్ళిన అవన్నీ తీసుకుని మనోహరంగా ఉన్నాయి, దేవుని భయంకరంగా ఉన్నాయి, ఇష్టంగా ఉన్నాయి అని వాళ్ళు దీవిస్తూ రాసిన ఉత్తరంలో చాలా హెచ్చరికలు ఉన్నాయి, చాలా పాఠాలు ఉన్నాయి సంఘానికి. అక్కడ అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారు కొందరున్నారు మీ సంఘములో. వారిని గురిపెట్టి మీరు నడుచుకోండి, వారిని గురిపెట్టి నడుచుకోండి. కనుక మాదిరి అయినటువంటి వారిని గురిపెట్టి నడుచుకోనందువలన మనం ఏమవుతున్నాము? నిష్ఫలులము అయిపోతున్నాం. ఈ మాటలు మీకు ఎక్కాలి బాగా. ఇవి కూడా ఎక్కకపోతే నేను వచ్చి వ్యర్థం, మీరు దానికి లెక్క అప్పగించవలసిన వారు అవుతారు. ఈ 3 విషయాలు. మొదటిది, దేవుని కొరకు సంపూర్ణముగా వేరు చేసుకుని జీవించనందువలన, అడవి చెట్లతో కలిసి పెనవేసుకుని ఉన్నందువలన ఫలించలేకపోతున్నారు. నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టినందువలన ఫలించలేకపోతున్నారు. 3వది, మాదిరి అయిన వారిని వెంబడించక. దొందుకు దొందే అనో మాట అంటారు, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతాను ఇంకో మాట అంటారు. అలాగున్నారు విశ్వాసులు. వాళ్ళకు తగ్గ సన్యాసములు చూసుకుంటున్నారు, ఆడితో తిరుగుతున్నారు, ఆమెతో తిరుగుతున్నారు, వాళ్ళిద్దరే పలుకుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే మాట్లాడుకుంటారు. వారం మధ్యలో ఎవరింటికని ఎవరు వెళ్తే వాళ్ళిద్దరే వెళ్తారు, వీళ్ళిద్దరే వెళ్తారు. ఇప్పుడు ఆ బ్రదరే కలిసి ఉంటారు, ఇంకో బ్రదర్తో ఆ బ్రదర్ని చూడడం ఎప్పుడు కూడా. ఈ దొందు, ఈ సన్యాసి. కాబట్టి మాదిరి గల వారిని మనము వెంబడించాలి. అన్నా నీకు ఎలా సాధ్యమైంది? ఇది మా వల్ల అవ్వడం లేదు. దాన్ని సాధ్యపరుచుకున్నటువంటి వారితో మనం సంభాషణ చేయాలి. మా దగ్గర ఒక పద్మశాలి కుటుంబం నుంచి రవిశేఖర్ అని ప్రభువుని నమ్ముకున్నాడు. తన భార్య సుధ, వాళ్ళది షోలాపూర్. ఆయన చాలా ముప్పు తిప్పలు పెట్టింది ప్రభువుని నమ్ముకున్నందుకు. అన్నీ పడ్డాడు. చివరికి తను కూడా ప్రభువుని నమ్ముకుంది. దేవునికి స్తోత్రం. ఆమె ఎంత కఠినాత్మురాలంటే అసలు ఆ హైందవ ధర్మంలో ఎక్కడ చిన్నది ఏదైనా తప్పు లేకుండా, అనింద్యుడు అంటాడే, నేను అనింద్యుడుగా ఉన్నానంటాడే పౌలు ధర్మశాస్త్ర విషయంలో. అలాగా అనింద్యమైన పూజారి ఆమె. చాలా మరి స్ట్రాంగ్గా ఉండే స్ట్రాంచ్ హిందూ బ్యాక్గ్రౌండ్స్ వచ్చింది. రవిశేఖర్ కూడా అలాగొచ్చాడు. కానీ నేను ప్రభువుని తెలుసుకున్నాడు. 2 పిల్లలు. వాళ్ళ అమ్మాయిని ఒకసారి షోలాపూర్లో విడిచిపెట్టి వచ్చింది. షోలాపూర్ వాళ్ళ అమ్మాయిని అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర విడిచిపెట్టి సెలవుల్లో ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి అక్కడ మెచ్యూర్ అయింది. వెంటనే ఈ సుధా మరి మా ఇంటికి వచ్చింది. అంకుల్, షోలాపూర్ వెళుతున్నాను అంది. నిన్నగాక మొన్నే కదా వచ్చామంటే, అది పాపను విడిచిపెట్టి వచ్చాను కదా అమ్మోళ్ళ ఇంటి దగ్గర, ఓ 10 రోజులు సెలవులు కదా ఉంచి పంపిస్తానన్నారు. అక్కడ పుష్పవతి అయింది, లేక మెచ్యూర్ అయింది, పెద్ద మనిషి అయింది. అక్కడ మా అమ్మోళ్ళు ఏదో గలిబీలు చేసేస్తారు కాబట్టి నేను షోలాపూర్ వెళ్ళిపోతున్నాను అంది. మా ఊరి షోలాపూర్ బస్సు ఉంది, కానీ మధ్యాహ్నం 1 గంటకు ఉంది. కానీ ఈ అమ్మాయి ప్రొద్దుట 7 గంటలకే బయలుదేరిపోయింది. ఎలాగెళ్తామంటే, ఎలాగోలా వెళ్తాను అంకుల్, నా బిడ్డను వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఆచారాలు చేస్తారు అని గబగబా వెళ్ళిపోయింది. హైదరాబాద్ వెళ్ళి ఏదో పట్టుకుని షోలాపూర్ చేరిపోయి ఏ దురాచారం ఆ బిడ్డ మీద చేయకుండా కాపాడుకుంది. బహుశా 3వ రోజు 4వ రోజు సండే వచ్చింది. అక్కడే ఉన్నారు వాళ్ళు, ప్రయాణం చేయడానికి వీలు కాక.
సండే వస్తే బిడ్డను ప్రొద్దుటే కుమార్తెను తయారు చేసి సండే చర్చికి తీసుకెళ్ళింది. అక్కడ హిందీ చర్చ్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి చర్చిలు ఉంటాయి కదా షోలాపూర్లో. ఓ చర్చికి తీసుకెళ్ళింది ఆ పాపని. వాళ్ళ తల్లి, తోబుట్టువులు, మరి అమ్మాయి మేనమామలు మొత్తుకున్నారట. ఏంటి కర్మ, ఇలా చేస్తున్నామేంటి? ఆ పిల్ల కదిలించకూడదు, ఇల్లు దాటకూడదు, ఇంట్లోని ఇన్ని దినాలు ఉండాలి, ఇంకేవో చేయాలి. లేదు, మేము ఏది ఏమైనా మేము చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళొచ్చారు. ఆ విధంగా ఒక నిష్ఠ కలిగిన జీవితం జీవించే వాళ్ళని నువ్వు వెంబడించాలి. అది నాకు సాధ్యం అవుతలేదు సిస్టర్, నీకు ఎలాగైంది సాధ్యం? బ్రదర్, ఇది నాకు సాధ్యం అవుతలేదు, మీరు ఎలా సాధ్యపరిచారు దీన్ని? సుధాకర్ గారు కుమారుడు, పద్మారావు గారు కుమారుడు పొద్దున నాతో కొంచెం మాట్లాడారు. ఇంతకుముందు కొంచెం పరిచయం ఉంది మాకు బెంగళూరులో. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పెళ్ళి ఎలాగైందో చెప్తున్నారు ఆయన. సింపుల్గా ఒక 5 మినిట్స్లో లోపులోనే మాట్లాడుకున్నాం మేము. నేనన్నాను, మా అబ్బాయి పెళ్ళి కూడా మీలాగే అయ్యింది, కానీ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా అయిందని చెప్పాను. ఏంటంటే 3 ఫోన్ల మీద పెళ్ళి అయింది మా అబ్బాయిది. మా చిన్న అబ్బాయి పెళ్ళి 3 ఫోన్స్, ఓన్లీ 3 ఫోన్ కాల్స్ అంతే. మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తినలేదు, వాళ్ళ మా ఇంటికి వచ్చి తినలేదు, ఆ ప్రధానం లేదు, సంస్కారం లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. పెళ్లి రోజే పెళ్ళి అంతే. 3 ఫోన్లో మొదటి ఫోన్ ఏంటంటే, ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా? మొదటి ఫోను. దానికి కొన్ని రోజులు ఆలోచించి ఇస్తామని అన్నారు. రెండో ఫోన్ ఏంటంటే, ఎప్పుడు పెళ్ళు, ఎక్కడ పెళ్ళు చెప్పాను, అది రెండో ఫోను. మూడో ఫోన్ ఏంటంటే, మీ ఊరి నుంచి ఎంతమంది వస్తారు తినడానికి, అన్నం వండాలి కదా మరి, కాబట్టి ఎందరు వస్తారు? ఈ 3 ఫోన్లతో పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాతే మా అబ్బాయి అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి అబ్బాయిని చూసింది. అంటే నేను ఇంకా విపరీతంగా చెప్పాను కదా ఈ మాటలు ఆయనకి. కనుక ఆయన కూడా చాలా దూర బంధువు అంట ఆయన భార్య. ఏళ్ళపోయేవారు కానీ వాళ్ళ ఇంటికి ఆయన ఎప్పుడు పెద్ద పోయే అమ్మాయిని చూసిన దాఖలాలు ఏమీ లేవు, ఎక్కువగా ఏమీ లేవు. ఉంగరాలు పెట్టుకోలేదు, అది లేదు. బైబిల్ మార్చుకున్నాం, పెళ్ళి అంతే, ఫినిష్. అది లేదు, ఇది లేదు. అలాంటి వాళ్ళు మాదిరిగా మా అబ్బాయికి ఎలా పెళ్లి చేయాలని అడిగారు ఎవరన్నా? పోని ఇంకొకళ్ళు ఎవరైనా అలా చేశారా పెళ్ళి ఈ చర్చిలో? అంటే మాదిరి గల వాళ్ళని ఎందుకు అనుసరిస్తలేదు? 3 ఫోన్ల మీద పెళ్లి చేశాను అని నేనంటే, అన్న మాకు కూడా చెప్పండి, అంత సులభంగా అయిపోయి పెళ్లి చేద్దాం, ఈ పెద్ద గొడవలు పడలేకపోతాను. ఎవరు వచ్చి అడిగారు నన్ను? అది ఇక అది సహజమేలేండి. తీసుకుంటే చెప్పుకోవాలి కానీ తీసుకోకపోతే చెప్పుకోకర్లేదు. మన కట్నాలు తీసుకోలేదని చెప్తున్నారు, కట్నాలు ఇవ్వలేదు కూడా అనుకుంటా. కనుక ఇలాంటి దురాచారాలు ఇవి చట్టపరంగా కూడా నేరమే. సాంఘిక దురాచారాలు ఇవన్నీ. వీటన్నిటినీ చేస్తూ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని వాళ్ళు అనుసరించి నేను ఇలా ఉందామని అనుకోవడం లేదు. అది కాబట్టి అది మూడో మాట ఏంటంటే, మాదిరి గల వారిని అనుసరించడం లేదు. అందువలన నిష్ఫలులు అయిపోతున్నారు. ఎవరైతే అందరూని సంతోషపెట్టే పనులే చేస్తున్నారు కానీ అందరినీ ఆలోచింపచేసే పనులు చేయడం లేదు. ఆ మార్పు తర్వాత నీవు మరొక విధంగా కనబడుతున్నావు. గొంగలి పురుగు జీవితంలో నుండి సీతాకోక చిలుక జీవితంలోకి వచ్చాం. మెటమార్ఫసిస్ అంటారు కదా, రూపాంతరం చెందాం కదా. రూపాంతరం చెందినప్పుడు ఈ గొంగలి పురుగు ఆనవాళ్ళు సీతాకోక చిలుకలో భూతద్దం పెట్టి చూసినా ఒక్కడు కూడా కనపడదు మనకి. దాన్ని నూతన సృష్టి అంటారు. కాగా ఎవడైనా 100 సార్లు మాట్లాడతాం ఆ మాటని. కాగా ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన, పాతవి గొంగలి పురుగు గతించిపోయింది. దానిలోని రంగు ఒక ఈక కూడా ఈ సీతాకోక చిలుకలో కనబడదు. ఇది ఒక ఆహ్లాదమైన జీవి, అందమైన జీవి. నువ్వు ఇంట్లోకి ఆహ్వానించుకుంటావు, గొంగలి పురుగు వస్తే చీపుతో తుడిచిపడేస్తావు. నీ పాత జీవితంలో ఏమైనా కొత్త జీవితంలో కనబడితే నువ్వు ఒక శంకర జాతి క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు. ఈ సీతాకోక చిలుక చూసి ఇది ఇలాగుందేంటి, ఇది గొంగలి పురుగు కాదు, ఇటు సీతాకోక చిలుక కాదు, ఏంటిది? ఆదివారం ఏమో రెపరెపలాడుతుంది, మిగిలిన 6 దినాలేమో గొంగలి పురుగులా పాకుపోతుంది. ఇదేనా క్రైస్తవ జీవితం? అందుకే మనం ఫలించడం లేదు. సరే, నేను చెప్పవలసిన 7 విషయాలు మీకు చెప్తాను.
టూకీగా చెప్పేస్తాను సమయాన్ని బట్టి. మొదటి మాట, ఫలించుట యొక్క ఆవశ్యకత చెబుతున్నాను మీకు నేను. ఒక చెట్టు ఫలించిందంటే అది సంపూర్ణంగా ఎదిగిందని అర్థం. మొక్క పెట్టిన తర్వాత తెల్లారెళ్ళి కాయలు కాసిందని ఎవడు చూడ్డు. ఒక సంవత్సరం అంతా చూడ్డు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కొన్ని చెట్లు 4, 5 సంవత్సరాలు అవి ఫలం ఇవ్వవు, ఎదుగుతాయి. ఒకానొక దినమున అది ఫలించడం చూస్తాడు. అయితే ఇది ఎదిగిందన్నమాట, పరిపక్వానికి వచ్చింది ఈ చెట్టు, ఇప్పుడు ఇది ఎదిగిందని చూస్తాడు. కనుక ఫలము నువ్వు ఎదిగావా లేదా తెలియచేస్తుంది. అది మొదటి మాట. నీలో ఫలము లేకపోతే నువ్వు ఎదగలేదని అర్థం, లేక వంకరగా ఎదుగుతున్నావు అని అర్థం. కొన్ని తాడి చెట్లు ఉంటాయి, ఇలాగుంటాయి, కింద నుంచి ఇలా వంకరగా అలాగుంటుంది. ఇలాగున్న తాడి చెట్టుకి వంకర తాడి చెట్టుకి చాలా ఏమైనా భేదం ఉంటుందంటే ఏం భేదం ఉండదు, వంకర తప్ప. దీనికి తాటాకులు ఉంటాయి, దానికి తాటాకులు ఉంటాయి, దీనికి ముంజిగాయలు ఉంటాయి, దానికి ముంజిగాయలు ఉంటాయి. ఇది ఎలాగుందో పైన అది అలాగే ఉంటుంది. కానీ ఇది పనికొచ్చినట్టుగా అది పనికిరాదు. దాన్ని కోసేసి ముక్కలు కోసేసి ఇటకలు కాల్చడానికి దేనికో ఆహ్వానం పెట్టేస్తారు. దీన్నేమో కన్స్ట్రక్షన్స్లో వాడతారు, ఈ నిటారుగా ఉన్నటువంటి దాన్ని. ఈ వంకర క్రైస్తవ్యం చివరికి పొయ్యిలో పెట్టడాకే పనికొస్తుంది. కాలిపోవుటకి పొయ్యికే తగును కానీ మరి దేనికి అది తగదు. కానీ చూడ్డానికి అలాగే ఉండదు, జుట్టు అలాగే ఉండదు, ఆకులు అవే, ముంజికాయలు అవే, తాటికాయలు అవే. దాని పేరు తాడి చెట్టే, దీని పేరు తాడి చెట్టే. కానీ దాని అంతిమ స్థితి దీని అంతిమ స్థితి డిఫరెంట్గా ఉంటుంది. కనుక మనం నిబ్బరంగా ఉండాలి. అలా ఎదిగితే, మనం ఫలిస్తే ఎదిగామని అర్థం. అది మొదటి మాట. రెండవ మాట, మనం ఫలిస్తే మనం ఏం చెట్టో తెలుస్తుంది. మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 33వ వచనంలో, చెట్టు దాని పండు వలన తెలియచేయబడుతుంది. అసలు నువ్వు ఫలిస్తే నువ్వు ఏ రకం చెట్టువో తెలుస్తుంది. ఇప్పుడు యాపిల్ పండు ఉంది కదా, తెలుసా? యాపిల్ పండు తెలుసా? యాపిల్ తెలుసా? అందరికీ తెలుసు. యాపిల్ చెట్లు తెలుసా? అందరికీ, కొందరు తెలిసి ఉండొచ్చులే. యాపిల్ చెట్లు అందరూ తెలుసా? నేను యాపిల్ చెట్ల మధ్యలో నుంచి ఫస్ట్ టైం నేను షిమ్లా అటు వెళ్ళినప్పుడు వాటి మధ్యలోంచి వెళ్ళాను నేను. చివరికి నేను వెళ్ళిన తర్వాత అడుగుతున్నాను, ఏంటి దేశమంతా యాపిల్ చెట్లు ఉంటాయంటారు, ఒక్కటి కూడా కనపడలేదు నాకు అన్నాను నేను. మీ దారంతా యాపిల్ చెట్లే అన్నారు. నాకు ఎందుకు తెలియదు యాపిల్ చెట్లు అని, ఎందుకు తెలియలేదు నాకు? అది పంటకాలం కాదు కానీ కాయలు లేవు. ఒక కాయ ఉందనుకోండి, ఓహో ఇది యాపిల్ చెట్టు అనుకుంటాను, అంతకుముందు చూడకపోయినా. కనుక నీ పండు వలన నువ్వు ఎలాంటి విశ్వాసివో అర్థమవుతుంది. మూడవ మాట, పండ్ల చెట్టు అందంగా ఉంటుంది. ఆకులతో ఉన్నంతకాలం ఆకులు ఉంటాయి, పచ్చగానే ఉంటుంది, ఏపుగానే ఉంటుంది. కానీ అది పండ్ల కొరకు పెట్టాడు యజమానుడు. చెట్టు, ఓ మామిడి చెట్టు ఇంట్లో పెట్టి మా దొడ్లో ఉండాలి శుభం అని పెట్టలేదు. ఓ మామిడి చెట్టు ఏదో టెంక తిన్నాడు, అది తీయగా ఉంది, మా దొడ్లో వేసుకుందాం అనుకున్నాడు. అలాంటి కాయలు కాస్తాయని ఎరువులు వేసి నీళ్లు పోసి 5 ఏళ్ళు పెంచాడు దాన్ని. దాన్ని చూస్తుంటే ఎదుగుతుంది, కాస్తుందని ఆశించాడు. ఎదగలేదు, అది ఫలించలేదు. దాని మీద ఆయనకి మంచి దృష్టి ఉండదు. ఎందుకు ఈ చెట్టు అనిపిస్తుంది. మరి ఇది కాస్తూ ఉంటే ఆయన ముఖం జేవురిస్తుంది, అందంగా ఉంటుంది ఆ చెట్టు. కనుక క్రైస్తవ జీవితంలో ఫలమే అందమిచ్చేది. నేను దేవుని సేవకు వెళ్ళాను, నన్ను వెళ్ళొద్దన్నా మంచి బ్రదర్స్ ఉన్నారు. ఎందుకంటే నా స్థితి అంత పెద్ద వాక్యములు ఆరితేరిపోయింది ఏం కాదు కాబట్టి అన్నారు, వాళ్ళు న్యాయంగానే అన్నారు. కానీ దేవుని కృప వల్ల ఏదో కొంతమంది రక్షించబడ్డారు, ఒక సంఘం ఏర్పడింది. మరి ఏమీ ఏర్పడలేదు అనుకోండి, ఒకవేళ నన్ను వెళ్ళొద్దు అన్న వాళ్ళు నేను చెప్పలేదా? నీకు అప్పుడే చెప్పాను కదా వెళ్ళొద్దని. నువ్వు ఆగలేదు బ్రదరు, కంగారు పడిపోయావు, తొందరపడిపోయావు, అలా వెళ్ళకూడదు అంటారు. కానీ ఇప్పుడు ఫలం వచ్చింది కదా. ఆ రోజు వెళ్ళొద్దన్న వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు, నన్ను చూసి సంతోషిస్తున్నారు. అన్నా బాగున్నారా, బ్రదర్ బాగున్నారా, తమ్ముడు ఎలా జరుగుతుంది పరిచర్య అని అడగడం మొదలుపెట్టారు నాకు పెద్దలు. కొంతమంది నమ్ముకుంటున్నారు. త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, మరి చాలా భయంకరమైన పూజలు అవి ఇవి చేసేవాళ్ళు మారారు, అనేకమైన దురలవాట్లలో మునిగి తేలేవాళ్ళు, హంతకులు మారారు, నక్సలైట్లు మారారు,
ప్రభులోకి వచ్చారు, సంఘంలో చేర్చబడ్డారు. నేను ఎంత అందంగా కనపడతాను ఇప్పుడు అంటే వాళ్ళు నన్ను చూసి సంతోషిస్తున్నారు. కనుక నీ జీవితంలో ఫలం ఉంటే అందంగా ఉంటావు. 4వ మాట, ఫలించే చెట్టుకు విలువ ఉంటుంది. ఫలించే చెట్టుకు విలువ ఉంటుంది. దాని యొక్క రేటు సంవత్సరం పెరుగుతుంది. దాన్ని కాయలు ఉన్నాయనుకోండి, పళ్ళు ఉన్నాయి, చూస్తాడు పండ్ల బేరం అమ్ముకునే వ్యాపారస్తుడు, సార్ మీ చెట్టు మరి నేను కొనుక్కుంటాను, 10,000 రూపాయలు ఇస్తాను అంటాడు. లేదు ఇవ్వమయ్యా, 12,000 15,000 అంటే అటు ఇటు తిరిగి మొత్తానికి ఆ పళ్ళు చూసి కొనుక్కుంటాడు. దానికి విలువ ఉంటుంది. పళ్ళు కోసుకెళ్తాడు, చెట్టు అక్కడే ఉంటుంది. మళ్ళా సంవత్సరం మళ్ళీ వస్తాడు, 20,000 రూపాయలకి ఇవ్వచ్చు, మనం అమ్మొచ్చు. సంవత్సరం అతనికి వచ్చిన లాభాన్ని బట్టి ఈ సంవత్సరం కూడా అతను కొనుక్కోవచ్చు. చెట్టు అక్కడే ఉంటుంది మళ్ళా. కానీ ఫలించలేదు అనుకోండి, ఆ చెట్టు కొట్టుకుపోయాడు, వస్తాడు, కోసుకుపోయేటాడు, 2,000కో 3,000కో ఆ చెట్టు పట్టుకుపోతాడు. అర్థమవుతుందా నీకు ఈ మాట? నీకు అన్వయించుకోవాలి ఈ మాటలు. నువ్వు ఫలించకపోతే నీకు విలువ లేదు. 5వ మాట, నువ్వు ఫలించకపోతే యజమానికి సంతోషం లేదు. అన్ని విషయములలో ఆయన సంతోషపరచుట. ఇందా కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం చదివాం. అన్ని విషయములలో ఆయన సంతోషపరచాలి, అన్ని విషయముల్లో ఆయన అనుసరించాలి, అన్ని విషయాల్లో ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. కనుక యజమానికి సంతోషం, చెట్టు పెట్టినవాడికి సంతోషం లేదు. ఎక్కడో దారి పక్క చెట్టు, అంజూరపు చెట్టు, పాలస్తీనా ప్రాంతంలో అంజూరపు చెట్టుకి విలువ లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అంజూరపు తోటలు ఉండవు. ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి, ఎక్కడ పడితే పెరుగుతాయి. అది బతికి పెద్ద అయితే కాయలు కాస్తుంది, కాయొచ్చు. లేకపోతే ఏ పశువు తొక్కితే ఇరిగిపోయి పడిపోవచ్చు. ఎవడు దానికి కాపరు ఉండడు, నీళ్లు పెట్టేవాడు, చుట్టూ కంచి వేసేవాడు ఎవరు ఉండరు దానికి. అలాంటి రోడ్ సైడ్ ట్రీ అది. ఎక్కడ పడితే అక్కడ పిచ్చి చెట్లా కనపడేటువంటి ఆ చెట్లను ఒకటి పట్టుకొస్తే తన తోటలో పెట్టుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఆ ద్రాక్ష తోటలో పెట్టుకున్నాడు. అది కృతజ్ఞతగా జీవించాలి. నా యజమానుడు నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడో దాని కొరకు నేను బ్రతకాలి అనుకోవాలి, కానీ అలా బ్రతకలేదు. నన్ను చూడు, అన్నీ అలాగ ఉన్నాయి. బయట నాకు ఒక కంచె ఉంది, తోటమాలు ఉన్నాడు, నాకు ఎరువులు వేసేవాడు, నీళ్లు పెట్టేవాడు ఉన్నాడు, సాగు చేసేవాడు ఉన్నాడు. చూసుకొని బ్రతుకని మీసాలు తిప్పుకుంటా ఉంది. ఆ బయట ఉన్న చెట్లను, తన స్వజాతి చెట్లను చూసుకుంటా. యజమానికి సంతోషం కలగలేదు దానివల్ల. నరికేయి, దీన్ని తీసేయి, ఇది వేస్ట్. నేనే ఉద్దేశంతో దీన్ని రక్షించాను, ఏ ఉద్దేశంతో నీ కొరకు ప్రాణం ఇచ్చాడో ఆయనకు ఒక ఆశ ఉంది నీ ఎడల, నువ్వు ఫలించాలని. ప్రభు నేను రక్షించినాడు ఇలాగే పడి ఉంటావు అనుకోలేదు. ఆయన నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నువ్వేదో చేస్తావు, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడతావు. నేను నశించి తిని నా ప్రజలు రక్షించుకుంటానన్నట్టుగా ఒక తెగింపుతో త్యాగపూరితంగా జీవిస్తావని ఆశపడ్డాడు. కానీ నువ్వు ఆశీర్వదించబడ్డావు, అది నీ సొంతం కొరకే వాడుకుంటూ ఉన్నావు. సొలొమోను చేసిన తప్పు అదే తప్పు. దేవుడు తనను అందరి రాజుల కంటే ఎక్కువగా దీవించాడు. తన దీవెనను తన కొరకే వాడుకున్నాడు, తన పేరు కొరకే వాడుకున్నాడు, తన అభివృద్ధి కొరకే వాడుకున్నాడు, తన సంతోషం కొరకే వాడుకున్నాడు. అందుకే అంటాడు, నీ వెనకకి తిరిగి చూసినప్పుడు నా జీవితం నాకే అసహ్యముగా కనబడుతుంది అన్నాడు. మనం అందరేమో అబ్బాయి ఎంత గొప్పోడు అని మనం అంటున్నాం, కానీ ఆయన అసహ్యంగా కనబడుతుంది అంటున్నాడు. క్రొత్త నిబంధనలో ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఆ 3 అధ్యాయాల్లో మనం చదివితే ఒకే ఒక పేరు కనపడద్దు మనకి. ఆ పేరు సొలొమోను పేరే, ఇంకెవరి పేర్లు ఉండవు అందులో. ఆ 3 అధ్యాయాల్లో ఆ సొలొమోను కూడా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ప్రభు. సొలొమోను తర్వాత 1000 సంవత్సరాల తర్వాత అడవి గడ్డిని చూడండి, అడవి పువ్వులు చూడండి, వాటి వైభవం ఎంత గొప్పది. సొలొమోను వైభవం కూడా దాని ముందు ఎందుకు పనికిరాదు అంటున్నాడు ఆయన. సొలొమోను వైభవము గడ్డి ముందు ఎందుకు పనికిరాదు అంటాడు, ఆ గడ్డి పువ్వు ముందు ఎందుకు పనికిరాదు అంటాడు యేసు ప్రభు. కొండకి చెప్తాడు ఆ మాట. కారణం ఒకటే, దేవుడు ఆయన ఆశీర్వదించినంతగా ఏ రాజును ఆశీర్వదించలేదు, కానీ ఆశీర్వాదాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు. తన సొంతము కొరకు వాడుకున్నాడు, తన సొంత సంతోషము కొరకు, తన సొంత ఘనత కొరకు వాడుకున్నాడు. కనుక జాగ్రత్త.
యజమాని సంతోషపెట్టే ఫలం నీ దగ్గర లేకపోతే గొడ్డలు వస్తే కష్టపడిపోతావు, ఊపిరి సెలపదు, నీకు తికమక అయిపోద్ది నీ బ్రతుకు. జాగ్రత్త. ఆయన కృప, ప్రేమ, ఆయన కరుణాహస్తం, ఆయన దీర్ఘశాంతం ఇంకా మన ఎడలు ఉండి ఈ మీటింగ్లో కూడా మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దీని తర్వాత నీతో మాట్లాడడం మానేయొచ్చేమో. కనుక ఇప్పుడే నువ్వు ఆయన సంతోషపెట్టే ఒక జీవితాన్ని ప్రారంభించాలి. తర్వాత 6వ మాట ఏంటంటే, నువ్వు ఫలిస్తే ఇతరులకు ఉపయోగకరంగా ఉంటావు, నీ ఫలాన్ని ఇతరులకు అందించగలుగుతావు. ఓ చెట్టు 500 కాయలు కాసిందనుకోండి, ఎన్ని కాయలు తన కొరకు, ఎన్ని కాయలు ఇతరుల కొరకు? అన్ని ఇతరుల కొరకే, తన కొరకు ఏమి కాయదు. కనుక నీ జీవితం ఆ పరిపక్వానికి వస్తే, ఆ ఎదుగుదల జరిగితే రాబో కాలము కొరకు మంచి పునాది, వాస్తవ జీవం కొరకు. వాస్తవ జీవం అది, ఇది కాదు. కాబట్టి ఇతరులకు నీ జీవితాన్ని పంచుతావు. అనేకులు ప్రభువులోకి వస్తారు, అనేకులు నీ వల్ల పొందినటువంటి ఆధ్యాత్మిక ఔన్నత్యంలో వారు ఆనందిస్తారు. వారు నువ్వు మరణించిన వారిలో జీవిస్తూ ఉంటావు. నువ్వు మరణిస్తావు, కానీ అంటారు ఆ అక్కలాగే ఈ అక్క కూడా, ఆ అన్నలాగే ఈ అన్న కూడా, ఆయన ఎంత ఎలా ఉండేవాడు, ఈయన అలాగే ఉన్నాడు అని చెప్పుకుంటారు. చివరి మాట, 7వ మాట చెప్తాను. నీవు ఫలిస్తే నీ వారసత్వం వర్ధిల్లుతుంది. నేను ఒక మాట చెప్పాను, మామిడికాయ కూడా కొంతవరకు పనికొస్తుంది, కానీ దాని టెంక భూమిలో పెడితే మొలవదు. అది పండైతేనే దాని టెంకే మరో చెట్టు వస్తుంది. కాయల వరకు నువ్వు ఎదిగి కొంతవరకు ఉపయోగపడి ఆ టెంకను భూమిలో పెడితే అది రాదు, మొక్క రాదు. అది నువ్వు పండితేనే ఆ పండులో ఉంచబడినటువంటి ఆ గింజ ఇంకో చెట్టుగా మారుతుంది. నీ వారసత్వం వర్ధిల్లుతుంది, దేశాలు వర్ధిల్లుతుంది. ఆ రుచిని చూసి దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడో వేరే దేశంలో వాడు వాళ్ళ ఇంటి తొట్టులు వేసుకుంటాడు. నీ జీవితం అక్కడ మొలకెత్తుతుంది, నీ రుచి అక్కడ వారు అనుభవిస్తారు, ఆనందిస్తారు. కనుక 2వ రూల్ ఏంటంటే, దేవుని సంఘంలోకి వచ్చేవాళ్ళు పరిశుద్ధతతో రావాలి, లేకపోతే చెప్పులకు పరలోకం ఉంటుంది కానీ నీకు మాత్రం ఉండదని నేను మీకు చాలా తేటగా వివరించాను ఆ మాట. నేను 2వ మాట, నువ్వు ఫలించాలి. రాత్రి 3వ మాట, నువ్వు పరిచర్య చేయాలి. దాని గురించి మాట్లాడి ఈ అంశాన్ని నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. వ్యక్తపడిన వాక్యాన్ని ఫలింప చేయమని హృదయాలు నింపబడిన